మనలను దీవించే వాక్యం, ఆశీర్వదించి అద్భుతాలు చేసే వాక్యం, స్వస్థతలు జరిగించే వాక్యం, స్వస్థతలు జరిగించు వాక్యం. ఇది సత్యవాక్యం, జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటంటే, నీ చింత యావత్తు నా మీద వేయి. 1 పేతురు 5:7. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి అని ప్రభు చెప్తుంటే, నిన్ను బాధ పెట్టే ప్రతి సంఘటన మనసు విప్పి దేవునితో ఎందుకు చెప్పవు? నీ చింతను ఆయన మీద ఎందుకు మోపవు? పరిస్థితులను చూస్తూ కన్నీరు కారుస్తున్నావు ఎందుకు? ప్రభు నిన్ను చూచి కన్నీరు కారుస్తున్నాడు. నీవు అనుకున్న స్థాయిలో మాత్రమే దేవుడు క్రియ చేయాలని చూస్తున్నావు. నీ శక్తికి మించి, నీ ఊహకు మించి చేయగలడని విశ్వాసం మీలో కనుగొనలేక ఆయన ఏడుస్తున్నాడు. మరణం సహితం ఆయన చేతిలో ఉంది. నీ సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ అయినా పునరుత్థానం జీవం నేనే అన్న ఆయన మీద నీవు నమ్మకం పెట్టుకో. దేవుని మహిమను చూస్తావు. ఆయన మిమ్మల్ని లక్ష్యం చేయుచున్నాడు. నీ పాపభారం మాత్రమే కాదు, నీ సమస్త భారాన్ని మోస్తా, మీకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తా అన్న దేవునికి ప్రతి విషయంలో విజ్ఞాపన చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపములు ఎందుకు తెలియజేయవు? ఆ సంగతి మర్చిపోయి నిశ్చింతగా ఎందుకుండవు? అన్న చూడండి, 1 సమూయేలు 1:18 దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకొని ప్రార్థించిన తర్వాత చక్కగా భోజనం చేసి దుఃఖపడకుండా తను నిశ్చింతగా ఉన్నప్పుడు మాత్రమే కుమారుని కనగలిగింది. దుఃఖపడినంత కాలము ఆమె కుమారుని కనలేకపోయింది. ఆమె దుఃఖపడిన ఆ దినాలన్నీ దేవుడు సమాప్తం చేశాడు. ఆమెకు పిల్లలు కలగజేశాడు. ఆ సమస్యను దేవుని సన్నిధిలో వదిలేసిన తర్వాత ఆమె ఆశ తీరింది. నీ సమస్యను కూడా ప్రభు దగ్గరకు తీసుకువెళ్ళావంటే నీకు అది సులభమైపోతుంది. దేవుని చేతిలో వదిలేస్తే విజయం నీదే. మనం ఏమైనా ప్రార్థించేది పొంది ఉన్నామని నమ్మమంటున్నాడు. అప్పుడు పొందుకుంటామని దేవుడు చెప్తున్న మాటను పరిపూర్ణంగా విశ్వసించండి. అలా విశ్వసించడం అంటే ఆయనలో నిలిచి ఉండటమే. ఆయనలో నిలిచి ఉండటం అంటే ఆయనలో ఫలించి ఆ ఫలాలు మనకు నిలిచి ఉంటాయి. అంటే సొంత నిర్ణయాలు తీసుకోవడం మానే ప్రభు ప్రార్థన చేసి మనకు మాదిరి చూపించాడు. యోహాను 11:41 తండ్రి, నువ్వు నా మనవి విన్నందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. పదే ప్రార్థిస్తూ ఉండండి. నీవు ఇలా చేసావని నమ్ముతున్నానని మీరు పలుకుతూ ఉండండి. నీ చిత్తం నెరవేర్చమని అడగండి. ఆ వాక్యాన్ని ధ్యానించి చూడండి. నీ మార్గం వర్ధిల చేసుకొని దేవుని యొక్క ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుకుంటారు. పేతురు చూడండి, చాలా సాహసోపేతంగా నీళ్ళలోకి అడుగుపెట్టాడు. దేవుని చూసినప్పుడు నడిచాడు. కానీ నీళ్లను ఆ యొక్క తుఫాన్ని చూడగానే మునిగిపోవడం మొదలుపెట్టి ప్రభా అని దేవుని కేక వేసి పిలుచుకున్నాడు. అలా మనం కూడా విశ్వాసంలో అడుగుపెట్టినప్పటికీ కొన్ని పరిస్థితులు మనల్ని ముంచేస్తూ ఉంటాయి. తిరిగి మనం దేవుడు చేయి పట్టుకుని మనం లేపుతాడు. ఆ విశ్వాసం కలిగి ఉండాలి. మనం చింతించడం వల్ల మనం ఏమీ చేయలేం. అది ముందుగా మనం తెలుసుకోవాలి. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న ప్రేమామయుడా, నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా దేవ, మా కాపరి, నీవే మా ఆశ్రయదుర్గం. మా విద్య, మా జ్ఞానము మా యొక్క సమస్యలను పరిష్కరించలేదు ప్రభా. నీ దైవ జ్ఞానం ప్రత్యక్షత మాకు దయచేయండి. మిమ్మల్ని తండ్రి మేము పూర్తిగా నమ్మగలటకు మా చింత యావత్తు మీ మీద మోపడానికి మా కృప దయచేయండి తండ్రి. మీ విశ్రాంతిలో మమ్మల్ని నడిపించండి. మేము చింతించినంతకాలం మా జీవితంలో మేమేమీ పొందుకోలేకపోయాం. ఇప్పుడు నిర్భరంగా నేను సేవించడానికి మేము నిర్ణయించుకున్నాం. మమ్మల్ని సొంత రక్షకగా మేము అంగీకరించినాం ప్రభా. మాలోకి మీరు వచ్చారు. మీ శక్తి, మీ మహిమైశ్వర్యం మాలో ఉంది. మీ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మాకు అనుగ్రహించినావు. మాకు తోడై ఉన్నావు. నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. మేము పాపంలో మేము చనిపోయినప్పటికీ క్రీస్తు ద్వారా మేము దేవుని విషయంలో జీవిస్తున్నాం. మా చింత యావత్తు మీకు అప్పగిస్తున్నాం. యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.